తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై గంభీరంగా స్పందించాలి. విద్యార్థిని ఉద్యమకారుడు ఆదిత్య యాదవ్ మండరబోయిన డిమాండ్లు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. యాజ్ ఏ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి రజాకార్ల పాలన మేము ఇన్ని రోజుల వరకు కేవలం పుస్తకాలలోనే మేము చదువుకున్నాం. కానీ ఇలా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో, కళాశాలలలో ఎక్కడ చూసినా వీళ్ళు యాజమాన్యం చేసేది రజాకార్ల పాలన మేము మా కళ్ళతోటి స్వయంగా చూస్తున్నామని ముక్కుసూటిగా స్పష్టంగా ఇవాళ ఈ యొక్క మీడియా సమీక్షంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా నేను ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 45A to 45F బేసిస్ పైన ఈ సెక్షన్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే కనుక మనం ఈ యొక్క ఆటోమేటిక్ డిటెన్షన్ రూల్ మరియు అటెండెన్స్ కానీ, డిటెన్షన్ రూల్ కానీ, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ కానీ మార్పులు చేర్పులు చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుగుల్ కమిటీ అనేది ఏర్పరచుకొని మీరు ఆ ప్రయత్నం చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎంతగానో సఫర్ అవుతున్నారో మీకు అర్థం కావట్లేదండి. స్ట్రైకులు చేస్తేనేమో 50,000 ఫైన్లు వేస్తున్నారు. పిల్లలని సీసీ కెమెరాలలో క్యాప్చర్ చేసి మరి 50,000 ఫైన్లు కొన్ని విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీస్ పేర్లు అవసరం లేదు చెప్పడం. నేను ఇప్పుడు సూటి చెప్తా ఉన్నాను, ఆ యొక్క విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కానీ ఎవరికైనా కానీ అట్టొచ్చిన మార్కెట్లను మెయిన్లను మరి మేమేం చేయాలో చేస్తాం. మేము స్ట్రైకులు నిర్వహించుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేది, కానీ స్ట్రైకులు చేస్తుంటే మాకు ఫైన్లు వేస్తున్నారు. మాకు ఒక్క సావు మేము వస్తున్నాం. మాకు ఎవరు చెప్పుకోలేక, మేము బాధని మేము ఎవరు చెప్పుకోలేక, ఏం చేయలేక వీఆర్ హెల్ప్లెస్, హోప్లెస్ అట్ దిస్ సిచ్యువేషన్. మేమేం చేయాలో అర్థం కాక ఇలా ఈ యొక్క వరంగల్ ప్రెస్ క్లబ్లో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీరియస్ ఇష్యూ. ఇలా విశ్వవిద్యాలయాలన్నింటినీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మార్పులు చేర్పులు అనేది తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ బేసిస్ పైన 45A to 45F బేసిస్ పైన ఇది మార్పులు చేర్పులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు దయచేసి మేము చేతులు జోడించి మరి అడుగుతా ఉన్నామండి. దయచేసి ఈ మార్పులు చేర్పులు అనేవి మీ ద్వారానే అవుతాయి. ఈ తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది మీరు కమిటీ ఏర్పరచాలి. ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద వరంగల్ ఎవరికైతే వాళ్ళ కమిటీ ఏర్పరిచి దయచేసి ఆ కమిటీని ఏర్పరిచి పంపండి. ఇది కేవలం వరంగల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, ఆటోనమస్ క్యాంపసెస్ కానీ మార్పులు చేర్పులు అనేవి జరగాలి. ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. రజాకార్ల పాలనలో మేము ఎంతగానో అనుభవిస్తున్నామో మాకు తెలుసు ఆ బాధ. స్ట్రైకులు చేస్తేనేమో ఫైన్లు వేస్తున్నారు. పిల్లగాళ్ళు ఒక్క రూపాయి కూడా జేబులలో ఉండను 50,000 ఫైన్లు వేస్తున్నారు. వాడు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతాడు అదే 50,000 ఫైన్లు అనేది. ఇలా బల్ల గుద్ది అడుగుతా ఉన్నాను ముక్కు సూటిగా ఈ యొక్క మీడియా సమీక్షంలో. మరి 50,000 ఫైన్లు వేస్తున్నారు. మేము పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కావాల్సింది మాకు ఇవాళ నేను చెప్తా ఉన్నాను. ఇదే వరంగల్ ప్రెస్ క్లబ్ అడ్డ ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. మాకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంటే కుదిరితే ఎన్ని సబ్జెక్టులలో షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో డిటెండ్ అనేది చేయకుండా ప్రత్యేకంగా మాకు షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేవి తీసుకుపోయి సప్లీ ఎగ్జామ్లలో పిల్లల్ని రాపేయండి. కుదిరితే దానికి ఫీజు అనేవి ఛార్జ్ చేయండి. అత్యంత ఫీజులు భారీ ఎత్తున రక్తం తాగినట్టు రావుతున్నారు. ఇది దయచేసి ఇది మీరు మానుకోండి. ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి చెప్తా ఉన్నాను, ఏదైతే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో సప్లీ బేసిస్ పైన వేసి తీసుకెళ్ళండి, కానీ డిటెన్షన్ అనేది చేయొద్దు అని ఈ యొక్క మీడియా సమీక్షను తెలియజేస్తా ఉన్నాను. అటెండెన్స్ కూర్చోడం పక్కకు పెడితే ఇలా క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి ఎవరికి కూడా ఏ రాజ్యాంగంలో రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను. 3,000 నుంచి 5,000 ఛార్జ్ చేయమని ఎవడు అడిగిడు నాకు అర్థమైతే లేదు. ఇలా 3,000 నుంచి 5,000 ఏ విశ్వవిద్యాలయం ఛార్జ్ చేస్తే మేము కట్టడం కాదు. ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం పైన, ఆటోనమస్ క్యాంపస్ పైన, అఫిలియేటెడ్ కాలేజెస్ బేసిస్ పైన ఫైన్లు నిర్వహించాలి, ఫైన్లు వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేసి ప్రత్యేకంగా ఈ యొక్క బలబుద్ధి మరి నేను చెప్తా ఉన్నా. మరి అంతేకాదు, మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ అటెండెన్స్ బేసిస్ పైన కానీ, క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ పైన కానీ డిటెన్షన్ అనేది దయచేసి చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, కమిటీని ఏర్పరచండి, ఈ మార్పులు చేర్పులు చేయండి, కూర్చోబెట్టండి, ఒక ప్రోటోకాల్ ఆధారంగా ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేయండి. మాకు ఇష్టపూర్వకంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి, కానీ మీకు నచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టద్దు అని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాము. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మాకు మార్పులు చేర్పులు అనేవి విశ్వవిద్యాలయాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తగ్గట్టు వాళ్ళకి నచ్చినవి మా కమిటీ ఏర్పరచండి, మేము మాట్లాడతాము. మాకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. డిటెన్షన్ అనేది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సిల్ చేయాలనేసి ఈ యొక్క మీడియా సమీక్షలో ఇలా వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి కమిటీని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పరిచి ఈ యొక్క మార్పులు చేర్పులు జరపాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అనుముల రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ సో మచ్.